ధన్యవాదాలు. నా పేరు పేట సీతారామమ్మ. మహిళా ప్రెసిడెంట్. నేను ఇప్పటి వరకు మా జాతి కూడా కష్టాలతోనే జరిగిందంతా మర్చిపోయి ఇప్పుడు నెక్స్ట్ మార్చి 25వ తారీఖు ఆత్మగౌరవ సభ కాపు ఆత్మగౌరవ సభ పెట్టుకుంటున్నాం. దీనికి మరి ఎక్కువ సంఖ్యలో ఒక 20 లక్షల వరకు జనాలు లేడీస్ కూడా ఈ సభ కోసం చెప్తున్నారు. ఎక్కువ సంఖ్యలో మహిళలు వచ్చి ఆ సభని మరి పెద్ద నాయకులతో ఐఏఎస్ ఐపీఎస్లతో అన్ని పార్టీల రాజకీయ నాయకులను కూడా ఆహ్వానించి ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేయగలము. అయితే మాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో ఎవరు కూడా అనగదొక్కాలని చూస్తున్నారు తప్ప మా కులాన్ని పైకి రావాలని ఎవరు చూడట్లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు విజయం కావాలనేది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు రాష్ట్రం వెనుకబడిపోతుంది. ఈ తరుణంలో మనం పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి కావాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి అనే మాట చంద్రబాబు నాయుడు గారి నోట రావాలి. అలా వస్తేనే ఓట్లు కాపులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఓట్లు పడతాయి. లేకుంటే మాత్రం ఓట్లు ఎట్టి పరిస్థితిలో కాపు ఓట్లు పడవు. ఈ యొక్క ఆత్మగౌరవ సభ వెలువేట్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలిసి వచ్చేలాగా మేము సభ నిర్వహించబోతున్నాం. కాబట్టి అందరూ కూడా కాపు అనేవాళ్ళు ఎస్సీ ఎస్టీలు బీసీ మైనారిటీలు ఇప్పటి వరకు ఎన్నికలు ఉన్న వాళ్ళంతా కూడా ఈ సభకు ఇచ్చేసి ఈ యొక్క ఆత్మగౌరవ సభని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.